వెల్కమ్ టు సుధా రుచులండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చి బోటి దప్పడం అండి. ఒకసారి చూడండి రండి. బోటి దప్పడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. కొన్ని బియ్యము నానబెట్టి పెట్టానండి. ఇది పల్లి, ఇది పట్ట, లవంగ, సాజీర. ఒక పట్ట, 3 లవంగ, కొద్దిగా సాజీర. ఇది భోజ్వార్ పువ్వు అండి. ఈ పువ్వు షాప్లలో దొరుకుతుంది. ఇది ఆకు, బిర్యానీ ఆకు. కొన్ని గసాలు, 1 టేబుల్ స్పూన్ గసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అది కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అంతా చింతపండు, అది నానబెట్టుకోవాలండి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదండి బోటి ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకునేసేసి చూడండి కొద్దిగా ఇట్లా అవుతుంది. మనం దీంట్లో ఏం చేయాలంటే చింతపండు వాటర్ చూసాం కదా, ఆ చింతపండు వాటర్ తీసి ఇలా పోసుకోవాలండి. ఇదండి ఒకసారి చూడండి. ఇది ఒక 5 నిమిషాలు మసాలాలండి. అంతలోకి దీనికి కావాల్సిన మసాలా అండి. ఇదండి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. భోజ్వార్ మసాలా అంతా ఇదండి. బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇవంతా మొత్తం కలిపి వేసి ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి. అంతలోకి ఇది మసులుతూ ఉంటుంది. ఇదండి బోటి ఇట్లా మసులుతుంది కదా, ఇది గ్రైండ్ చేసుకున్నాండి. ఇది గ్రైండ్ చేసుకున్నది మనం దీంట్లో వేసేసుకున్నాం. ఇది ఒక 10 నిమిషాలు మసాలాలు అండి. ఇదండి అయిపోయింది. ఇట్లా నూనె అంతా బయటకు వచ్చింది. లాస్ట్లో మనం కొత్తిమీర, కరివేపాకు. ఇంకా అయిపోయినట్లండి. స్టవ్ బంద్ చేసుకోవడం. ఇదండి వేడి వేడి అన్నం, వేడి వేడి దప్పడం. ఈ రోటీలోకి తినొచ్చు, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, దేంట్లో ఉన్నా కానీ సూపర్ ఉంటుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా భలే ఉందండి. సూపర్. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియో ఓపికతో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సూపర్. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.